దావోస్ సదస్సుకు హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్. దావోస్ లో జనవరి 20 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు. ఈ నెల 19న దావోస్ బయలుదేరనున్న చంద్రబాబు బృందం పేషింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్ లో దావోస్ లో ఏపీ బృందం ప్రదర్శన. మేడ్చల్ షామీర్పేట్ల వరకు మెట్రో రైల్ పొడిగింపు. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మేర మెట్రో పొడిగింపు. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర పొడిగింపు. ఏపీలో 3 రోజుల పాటు వాలంటీర్ల నిరసన. నేడు గ్రామ వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతి పత్రాలు అందజేత. రేపు మోకాళ్ల మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్న వాలంటీర్లు. ముగిసిన పేర్ని నాని భార్య జయసుధ పోలీస్ విచారణ. 2 గంటల పాటు కొనసాగిన విచారణ. 2025లో కేంద్ర కేబినెట్ తొలి సమావేశం. రైతుల కోసం కీలక నిర్ణయాలు. ఫసల్ బీమా యోజన కేటాయింపుకు 69,000 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం. డీఏపీ ఎరువుల బస్తాను 1,350 రూపాయలకే రైతులకు అందించే పథకం పొడిగింపుకు ఆమోదం. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిదన్న కేటీఆర్. ఏదో ఒక రకంగా తనను జైలుకు పంపాలని చూస్తున్నారని మండిపాటు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిస్తామని ధీమా. డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు 1.77 లక్షల కోట్లు. వరుసగా 10వ నెల 1.7 లక్షల కోట్లు క్రాస్. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు పదే పదే హెచ్చరిస్తున్నానన్న సీఎం చంద్రబాబు. సమాజానికి హానికరమైన వారిని ఉపేక్షించబోమని స్పష్టీకరణ. తెలంగాణలో డిసెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. డిసెంబర్ నెలలో 3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు. 6.5 నెలల్లో పిఠాపురం కోసం తాను ఏం చేశానన్న వివరాలను పంచుకున్న పవన్ కళ్యాణ్. సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 పేరిట రిపోర్ట్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం. 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం. 72 లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం. పార్టీ కార్యాలయంలో కొత్త ఏడాది క్యాలెండర్ను ఆవిష్కరించిన కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు అందుకోవాలన్న కేటీఆర్. పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకున్న నటి సాయి పల్లవి. కుటుంబంతో కలిసి పుట్టపర్తికి వెళ్లి ప్రత్యేక పూజలు. ప్రకాశం జిల్లా ఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ. విచారణ సమయంలో తాను వచ్చి తులసిబాబును గుర్తిస్తానన్న రఘురామ. కొడాలి నాని ప్రధాన అనుచరుడు ఖాళీకి రిమాండ్. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 13 మంది వైసీపీ కార్యకర్తలు. ఈ నెల 10 వరకు ఖాళీకి రిమాండ్ విధించిన కోర్టు. ఆదానికి షాక్ ఇచ్చిన స్టాలిన్ సర్కార్. స్మార్ట్ మీటర్ల టెండర్లు రద్దు చేసిన తమిళనాడు. త్వరలో మరోమారు టెండర్లకు ఆహ్వానం. ధర ఆమోదయోగ్యంగా లేదన్న పవర్ డిస్ట్రిబ్యూటర్ కార్. అప్పట్లో పీవీ, ఆ తర్వాత గుజ్రాల్ కూడా మణిపూర్లో పర్యటించలేదని కాంగ్రెస్ కు బీరేన్ సింగ్ కౌంటర్. తరం మారింది. కొత్త ఏడాదిలో కొత్త తరం జెన్ బీటా. ప్రతి 15 ఏళ్లకు కొత్త తరంగా లెక్కింపు. ఇంతవరకు చూడని ఫైట్స్ చూపించే డాకు మహారాజ్. డిఫరెంట్ ఫైట్స్ డిజైన్ చేశామన్న బాబీ. ఓటర్ కార్డ్ ఓటుకు గ్యారంటీ కాదు. ఢిల్లీ ఈసీ వ్యాఖ్య. అమెరికాలో క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న శివరాజ్ కుమార్. త్వరలో మీ ముందుకు వస్తానంటూ వీడియో విడుదల. అమెజాన్ అడవుల్లో ఇక పాన్ ఇండియా కథ పరుగులు. నిధివేట నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్. హైలైట్ గా నిలనున్న లొకేషన్స్. జనవరి 14న విడుదల కానున్న సినిమా. వెంకటేష్ సరసన మెరవనున్న ఐశ్వర్య రాజేష్. భాగ్యం పాత్రను ఎంజాయ్ చేశానని వెల్లడి. మెల్బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ వార్నింగ్. ఇకపై తన ప్రణాళిక ప్రకారమే ప్లేయర్లు ఆడాలని హెడ్ కోచ్ హుకుం. టీమిండియాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన 2024. ఇలా జరగడం 45 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.